హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతం కూర టమాటా ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఆయిల్. తర్వాత పోపు గింజలు వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు, కొంచెము మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెము వేసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చూసారుగా, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. అల్లం వాసన పోయేంత వరకు కూడా కలుపుకున్న తర్వాత పసుపు వేసుకొని పసుపు మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక 1/2 కేజీ వరకు నేను టమాటా తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. టమాటా వేసుకోవడం వల్ల కొంచెము కర్రీ అనేది ఎక్కువ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మెంతం కూర ఉడికితే కొంచెమే అవుతుంది కాబట్టి కొంచెం టమాటా కానీ ఆలు కానీ అలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను టమాటా వేసుకున్నాను. అవి అంతా కూడా ఒకసారి కలుపుకొని తర్వాత సరిపడా సాల్ట్ వేసుకున్నాను. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకున్నాను, మీరు సన్నది కూడా వేసుకోవచ్చు. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకున్నట్లయితే టమాటా అనేది మనకు 60-70% ఉడికిపోతుంది. సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి టమాటా ముక్కలు కూడా తొందరగా మగ్గుతాయి. తర్వాత కడిగి పక్కన పెట్టుకున్నటువంటి మెంతం కూర ఉంది కదా, అది అనేది వాటర్లో నుంచి ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకొని తర్వాత మనం మెంతం కూర తీసుకొని గిన్నెలోకి వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించినట్లయితే మెంతం కూర మొత్తం కూడా ఉడికి ఈ విధంగా వాటర్ అనేవి వస్తాయి అన్నమాట. మనకు ఒకసారి అలా మూత పెట్టి ఆవిరికి ఉడికించినట్లయితే మెంతం కూర ఉడికిపోతుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడికించినట్లయితే ఆల్మోస్ట్ మెంతం కూర మొత్తం దగ్గర పడుతుంది, టమాటా కూడా ఉడికిపోతుంది. వాటర్ పోయేంత వరకు కూడా మనము కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి. ఆకుకూర నుంచి వచ్చే వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 వరకు వేసుకున్నాను. సాల్ట్ అనేది ముందే వేసాం కాబట్టి కారం ఇప్పుడు వేసుకొని అంత ఒకసారి కలిపి మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత చివరిలో మనం కొంచెము ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి మరొక కొద్దిసేపు ఉడికించుకోవాలి. కర్రీ అనేది ఆల్మోస్ట్ మనకు ఉడికిపోతుంది. చూసారుగా, కర్రీ మొత్తం దగ్గర పడింది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనకు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసినట్లయితే చేదు అనేది అస్సలు ఉండదు. మనకు మెంతం కూర కొంతమంది చేదు ఉంటుంది అనుకుంటారు, కానీ చేదు అనేది అస్సలు ఉండదు. చివరిలో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే మనకు కర్రీ అనేది ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. చూసారు కదా, మెంతం కూర మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మనకు చేదు అనేది ఉండకుండా చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.